ఈరోజు వచ్చేసి అరకు వ్యాలీ ఇంకా వనజంగి అయితే పోతాము. చిన్న బ్రేక్ అయితే తీసుకున్నాం అనమాట, కాఫీ బ్రేక్. కాకా ఫుల్ పాటలు పెట్టి ఎంజాయ్ చేస్తుంది. ఏదో కాఫీ ఫోటోస్ అది ఉన్నాయా ఆడైతే తీసుకున్నాము. ఎంత అనుకుంటూ 20 రూపీస్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్. ఏం లేదు గైస్, కంటిన్యూ వ్లాగ్ అనమాట. సో నిన్న నైట్ వచ్చేసి బుర్రా కేవ్స్లో అయితే స్టేలో అయితే ఉన్నాం. నైట్ అయిందని 7కి అయితే బయలుదేరలేదు. చూస్తున్నా ఇది అన్నమాట, అది లైన్ ఉందా, ఆ లైన్ బుర్రా కేవ్స్కి. సో ఇదే అనమాట మన బండి. మనోడు ఆడ మ్యాగీ అయితే తయారు చేస్తుండో. ఫుల్ అంటే ఫుల్ ఆకలి అవుతుంది. ఇక్కడ షాప్స్ అన్నీ క్లోజ్ ఉన్నాయి. సేఫ్టీ కానీ మేము మ్యాగీ ప్యాకెట్లు ఒక 10 అయితే తెచ్చుకున్నాము. చూపిస్తా చూడండి, మనోడు అయితే చేస్తుండే మ్యాగీ ప్యాకెట్లు. నిన్న అసలు వనజంగి అరకు వ్యాలీ పోదాం అనుకున్నాము. సో కటిక వాటర్ ఫాల్స్ ఇంకా బుర్రా కేవ్స్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఈరోజు వచ్చేసి అరకు వ్యాలీ ఇంకా వనజంగి అయితే పోతాము. వనజంగి వ్యూ వచ్చేసి రేపు పొద్దున్న మార్నింగ్ అయితే వెళ్ళిపోవాలి. వ్యూ అయితే ఉంది ఆడ. వీడైతే మనోడైతే మ్యాగీ అయితే ఇస్తుండ్రు. మ్యాగీ అయితే అయిపోయింది. చిన్న అన్నీ మనమే తెచ్చుకున్నాము. ఏదో ఒక స్టోరీ అయిపోతుంది అని ముందు సేఫ్టీగా ముందే తెచ్చుకున్నాం మేము మ్యాగీలు అయితే. ఇదే అనమాట మన బండి. మంచి పాష్ ఉంది. ఫైనల్లీ స్టార్ట్ అయిపోయినాము అరకు వ్యాలీకి. ఇదే రోడ్ అనమాట, డైరెక్ట్ అరకు వ్యాలీకి తీసుకుపోతాం. ఘాట్ రోడ్ అయితే స్టార్ట్ అయిపోయింది. దీని నుంచి 30 కిలోమీటర్స్ ఉంది అరకు వ్యాలీ. అరకు వ్యాలీ నుంచి వనజంగికి ఏమో 50 కిలోమీటర్స్ ఉంది. ఫస్ట్ అరకు వ్యాలీకి పోయి ఇంకా ఆడ ఏమైనా వాటర్ ఫాల్స్ ఉంటే వాటర్ ఫాల్స్ దగ్గరికి పోయి తర్వాత వనజంగికి పోతాము. రేపు మార్నింగ్ వ్యూ చూడడానికి. ఘాట్ రోడ్ అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట. మొత్తం టర్నింగ్స్. ఈ కొండ ఎక్కుతున్నాం, ఈ కొండ ఇంకో కొండ ఎక్కుతున్నాం. చిన్న బ్రేక్ అయితే తీసుకున్నాం అనమాట, కాఫీ బ్రేక్. చూసు ఫుల్ అంటే ఫుల్ చలి పెడుతుంది. కొండ ఎక్కే కొద్దీ చలి పెరుగుతూనే ఉంది. ఈ షర్ట్ వేసుకున్నారా బ్లాక్ హుడీ, మళ్ళీ స్వెటరు మీద లోపల టీషర్ట్, అయినా ఫుల్ చలి పెడుతుంది. చూస్తున్నా బ్యాక్ సైడ్ ఈ స్టాల్ కార్డ్ అయితే కాఫీ అయితే అమ్ముతారు. కాఫీ బ్రేక్ అయితే తీసుకున్నాము. అదే అనమాట, వాళ్ళైతే కాఫీ అయితే అమ్ముతున్నారు. ఫుల్ అంటే ఫుల్ చలి పెడుతుంది. ఇంకొక 20 కిలోమీటర్స్ ఏమో ఉంది. ఫైనల్లీ అరకు పోయే దారిలో ఏమో మనకి గాలికొండ వ్యూ పాయింట్ అయితే వచ్చిందనమాట. ఇదేమో అనమాట గాలికొండ వ్యూ పాయింట్. ఇక్కడ బ్యాంబో చికెన్ కూడా అమ్ముతున్నాం, చూస్తున్నాం కదా. కాకా ఫుల్ పాటలు పెట్టి ఎంజాయ్ చేస్తున్నాయి. ఇక్కడ కాఫీ పౌడర్స్ కూడా అమ్ముతున్నాం. ఇది అయితే అసలు మిస్ అవ్వకండి గైస్. గాలికొండ వ్యూ పాయింట్ వస్తుంది చూడండి, మొత్తం కొండలే. మనం ఇందాక పోయింది ఆడ నుంచి ఇట్లానే ఆ కొండ ఎక్కి ఇట్లా అని వచ్చినాం అనమాట. సో ఇంకో 10-15 కిలోమీటర్స్ ఏమో ఉంది అరకు వ్యాలీ. ఇది అరకు వ్యాలీ పోయే దారిలోనే ఉందన్నమాట గాలికొండ వ్యూ పాయింట్ అనేది. సో వ్యూ పాయింట్ కోసమే వేసింది ఇది. ఫైనల్లీ మనమైతే వచ్చేసాం చాపరాయి వాటర్ ఫాల్స్ కాదు, చాపరాయి వాటర్ ఫ్లో అనమాట. అరకు వ్యాలీ దాటినాక అయితే ఉంది చాపరాయి వాటర్ ఫ్లో. ఎంట్రీ టికెట్ వచ్చేసి పర్ పర్సన్ 50 రూపీస్, చిల్డ్రన్కి వచ్చేసి 30 రూపీస్. చూడండి చాపరాయి వాటర్ ఫ్లో. ఆడ చూస్తారు కదా, అందరు స్నానం చేస్తున్నాము. మనం కూడా స్నానం చేద్దాము. స్నానం చేసి ఇప్పుడు ఎట్లయినా వనజంగికి అయితే వెళ్ళిపోవాల్సిందే నైట్ వరకు. ఇంకా లోపల చూద్దాం ఏముందో. గుడి కూడా ఉంది, చిన్న గుడి. ఇది వాటర్ ఫ్లో అయితే ఉంది. వాష్రూమ్స్ అన్నీ ఉన్నాయి. చూస్తున్నా వాటర్ ఫ్లో. చాలామంది వచ్చి స్నానాలు అయితే వేసుకుంటారు. మనం కూడా వేద్దాం స్నానం. వెళ్ళిపోదాం. ఏడాగుదాం రా, ఏడాగుదాం. ఆ బ్రిడ్జ్ దాటి పోదామా? అటు పోదా బాబు. వాటర్ ఏడు ఆడిపో.
ఇది వచ్చేసి ట్రైబల్ డ్యాన్స్ అనమాట. మనోడైతే వేసిండు, దీనికి కూడా టికెట్ తీసుకుండు 50 రూపీస్. సాంగ్ వస్తున్నా ట్రైబల్ డ్యాన్స్ అనమాట. జస్ట్ వాటర్ ఫ్లో దగ్గరనే ఉంది ఇది. చికెన్ రా అది, నార్మల్ చికెన్ స్టిక్స్ అనుకుంటా. అరకు చికెన్ ఇవి ఉన్నాయా ఆడైతే తీసుకున్నాము. ఎంత అనుకుంటా 20 రూపీస్. ఇదా సేమ్ అపోలో ఫిష్, బ్యాంబో చికెన్, బిర్యానీ అవన్నీ అమ్ముతారు అనమాట ఇక్కడ. టేస్ట్ అయితే మంచిగా వస్తుంది. ఏడైతే మొత్తం స్టాల్స్ మొత్తంలో అవే ఉన్నాయి. ట్రై చేయండి వచ్చి, మస్తు అంటే మస్తు మంచిగా స్పైసీగా ఉంది. సో గాయ్స్, ఫైనల్లీ మనం అయితే వచ్చేసినాం వనజంగి వ్యూ పాయింట్ చూడడానికి. సో ఇప్పుడైతే మేము వచ్చి దాదాపు 1.5 అవర్ అవుతుంది. ఇప్పుడు టైం వచ్చేసి 6:30 అవుతుంది. మొత్తం చీకటి ఉంది. ఫైర్ క్యాంప్ వేసుకొని అయితే కూర్చున్నాము. ప్రస్తుతానికి అయితే ఇదే అనమాట. ఇక్కడ బయట షెడ్స్ రిసార్ట్స్ ఉన్నాయి, కానీ ఫుల్ అంటే ఫుల్ రేటు. పర్ పర్సన్కి వచ్చేసి 500-600 అయితే అడుగుతున్నా అనమాట పర్ పర్సన్కి. ఇప్పుడు 2 మెంబర్స్కి 1000-1200 అడుగుతున్నాను 1 డే నైట్కి. సో అందుకోసమే ఈ నైట్కి అయితే ఇట్లానే అడ్జస్ట్ అవుతున్నాం. ఫైర్ క్యాంప్ అయితే పెట్టుకున్నాము. వ్యూ పాయింట్ వనజంగి వ్యూ పాయింట్ చూడడానికి రేపు మార్నింగ్ 3 నుంచి ఆఫ్టర్నూన్ 3 వరకే ఓపెన్ ఉంటుంది అనమాట. సో మేము 4 o'clock అయితే వచ్చినాం. వీడికి 4:30కి వచ్చినాము. వస్తే బంద్ ఉందని చెప్పిండు. తర్వాత తెలిసింది మార్నింగ్ 3కి అయితే తెరుస్తాడు అనమాట. సో రేపు మొత్తం వ్యూ పాయింట్ యూజ్ చేసి మళ్ళీ రిటర్న్ అయిపోవాలి విశాఖపట్నంకి. బైక్ ఇచ్చేసి మళ్ళీ వైజాగ్లో తిరగాల మనము. సో ఇదే అనమాట బ్లాగ్. రేపు మార్నింగ్ మళ్ళీ బ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాం.